బీఆర్ఎస్ పార్టీపై మంత్రి అడ్లూరి లక్ష్మణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ పార్టీలో ముసలం మొదలైందని, ఆ పార్టీ రెండు ముక్కలు కావడం ఖాయమని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ అన్నారు. మాజీ మంత్రి హరీష్ రావు ఢిల్లీ పర్యటనపై ఆయన తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. జగిత్యాల బహిరంగ సభను వదిలి హరీష్ రావు ఢిల్లీకి ఎందుకు వెళ్లారో తెలంగాణ ప్రజలకు చెప్పాలని అడ్లూరి డిమాండ్ చేశారు. అక్కడ ఆయన ఏ పార్టీ నేతలతో సంప్రదింపులు జరుపుతున్నారో త్వరలోనే బయటకు వస్తుందన్నారు. హరీష్ రావు గురించి కవిత మొదటి నుంచి చెబుతూనే ఉన్నారని, చివరకు ఆమె పార్టీని వదిలిపెట్టి వెళ్లాల్సి వచ్చిందని వ్యాఖ్యానించారు. బీఆర్ఎస్ లో వర్గపోరు పరాకాష్ఠకు చేరిందని విమర్శించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై కేటీఆర్ అక్కసు వెళ్లగక్కుతున్నారని, సీఎం సీటుపై గౌరవం లేకుండా అహంతో మాట్లాడుతున్నారని మంత్రి మండిపడ్డారు. అక్రమ డబ్బుతో జగిత్యాలలో జన సమీకరణ చేస్తున్నారని, సీనియర్ నేత జీవన్ రెడ్డి భుజంపై తుపాకీ పెట్టి ప్రభుత్వాన్ని తిట్టాలని బీఆర్ఎస్ నేతలు చూస్తున్నారని అడ్లూరి లక్ష్మణ్ ఆరోపించారు. సెగ్మెంట్ లో ఉన్నటువంటి గత 4 పర్యాలు కాంగ్రెస్ పార్టీలో పనిచేసినటువంటి సీనియర్ కాంగ్రెస్ నాయకులు జీవన్ రెడ్డి చేరిక అని చెప్పేసి ఈరోజు బహిరంగ సభ టీఆర్ఎస్ పార్టీ పెట్టుకుంది. సంవత్సర కాలం తర్వాత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఫామ్ హౌస్ నుంచి బయటకు వస్తాడు, గాలి మోటార్ వేసుకుని ఇలా జగిత్యాలకు వస్తారట. కానీ ఈ సందర్భం లోపల తన్నీర్ హరీష్ రావు ఢిల్లీ పోవడం జరిగింది. ఢిల్లీ ఎందుకు పోయింది? పార్టీలో ముసలం మొదలైంది, పార్టీలో వర్గపోరు అనేది ఇప్పుడు బయటపడ్డది. ఆల్రెడీ కవిత మీ యొక్క సోదరిమణి, మీ కుటుంబ సభ్యురాలు కేటీఆర్ గారు ఆమె మొదటి నుంచి చెప్తూనే ఉన్నది. ఇలా ఆమె దూరమైంది. హరీష్ రావు ఇలా ఢిల్లీకి పోయిండు, నీ పార్టీలో వర్గపోరు మొదలైంది. ఇలా జీవన్ రెడ్డికి చేరికను ఒక దిక్కంటూ, ఒక దిక్కేమో బీఆర్ఎస్ పార్టీ గ్రామాన కార్యకర్తలను మీరు అక్రమంగా దబాయించే డబ్బుతో జన సమీకరణ చేస్తారు. జగిత్యాల్లో మొత్తం గులాబీ జెండా నింపేస్తారు. ఇంకోండి బహిరంగ సభ ఇచ్చుకోండి, కానీ బీఆర్ఎస్ పార్టీ బహిరంగ సభని ప్రకటించుకొని మాట్లాడితే బాగుంటది. తన్నీర్ హరీష్ రావు గారు ఢిల్లీ ఎందుకు వెళ్ళిన విషయం యావత్ తెలంగాణ ప్రజానికానికి బహిరంగ సభలు చెప్పాలి కేటీఆర్ గారు. ఈ విధంగా వర్గ పోరాలు చేసుకుంటా కాంగ్రెస్ పార్టీ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పార్టీని ఏ విధంగా నిర్వీర్యం చేయాలి, ఏ విధంగా సీనియర్ నాయకుడు జీవన్ రెడ్డిని మా కాంగ్రెస్ పార్టీలో తీసుకుని ఆయన భుజం మీద తుపాకి పెట్టి అందరినీ మొత్తం కాంగ్రెస్ పార్టీని ప్రభుత్వాన్ని తిట్టాలి, ముఖ్యమంత్రి గారు తిట్టాలి, ప్రభుత్వాన్ని ఇన్కాడలు పెట్టే ఆలోచన దురాలోచనలు చేస్తే మీ పార్టీ ఈరోజు 2 వర్గాలుగా వీరిపోయే ప్రమాదాన్ని పొంచి